హైదరాబాద్ లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో అధికారి ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. ట్రాన్స్కో డీఈ ముత్యం వెంకటరమణ ఇంట్లో ఉదయం నుంచి రైడ్స్ జరుగుతున్నాయి. ఇంట్లో విదేశీ మద్యం బాటిళ్లు, కాస్ట్లీ వాచ్లు గుర్తించారు. ఏకకాలంలో 15 చోట్ల 8 బృందాలతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఫిర్యాదు రావడంతో సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో అధికారి ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. ట్రాన్స్కో డీఈ ముత్యం వెంకటరమణ ఇంట్లో ఉదయం నుంచి రైడ్స్ జరుగుతున్నాయి. ఇంట్లో విదేశీ మద్యం బాటిళ్లు, కాస్ట్లీ వాచ్లు గుర్తించారు. ఏకకాలంలో 15 చోట్ల 8 బృందాలతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఫిర్యాదు రావడంతో సోదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, స్వాతి, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రస్తుతం అయితే ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ట్రాన్స్కోలో డీఈగా పనిచేస్తున్న ముత్యం వెంకటరమణకు సంబంధించిన ఇంట్లో ప్రస్తుతం అయితే ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మాదాపూర్లోని మీనాక్షి టవర్స్ లో ఉన్న 7th floor లో 703 ఫ్లాట్ నెంబర్ ఇది. ఇక్కడ ప్రస్తుతం అయితే ఈ సోదాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ ఉదయం ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఫ్లాట్ తో పాటుగా రాష్ట్రంలో మరొక 10 ప్రాంతాల్లో ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మొత్తం 10 టీంలు ఈ సోదాల్లో పాల్గొంటున్నాయి. ఇందులో ఇప్పటి వరకు ప్రధానంగా విలువైన వాచ్లు మనం చూస్తున్నాం. ఎదురుగా కొన్ని కాస్ట్లీ డాక్యుమెంట్స్ తో పాటుగా విలువైన వాచ్లు కూడా గుర్తించడం జరిగింది. వాటిన్నిటిని కూడా రికవరీ చేసి వాటికి సంబంధించిన ఖరీదు ఎంత, అంటే వాటి ధర రేట్ ఎంతవరకు ఉంటుంది అనేది కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఆన్లైన్లో చెక్ చేస్తున్నారు. వీటితో పాటుగా భారీగా విదేశీ మద్యం బాటిళ్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాదాపు 20కి పైగా కూడా ఈ మద్యం బాటిల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా విదేశీ మద్యం బాటిళ్లు మనకు కనబడుతున్నాయి. వరుసగా వీటికి సంబంధించిన వాటిని కూడా రికవరీ చేసుకోవడం జరిగింది. వీటితో పాటుగా కొన్ని ఆస్తుల పత్రాలు, అలాగే కొన్ని డాక్యుమెంట్స్ ఏవైతే వ్యవసాయ భూములకు సంబంధించినవి కావచ్చు, లేదా ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్స్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటిని అన్నింటిని కూడా తనిఖీ చేస్తున్నారు. అంటే వాటిని అన్నింటిని కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ఇంట్లో దొరికిన డాక్యుమెంట్స్కి సంబంధించి దాదాపు ఇప్పటి వరకు భారీ ఆస్తులను అయితే గుర్తించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న మాదాపూర్లోని ఫ్లాట్తో పాటుగా ఖమ్మంలోని పాల్వంచలో కూడా మరొక ప్రాంతంలో ప్రస్తుతం అక్కడ కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ఇవాళ ఉదయం 6 గంటలకే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఫ్లాట్తో పాటు, ఇది ముత్యం వెంకటరమణకు సంబంధించిన ఫ్లాటు, ఈ ఫ్లాట్తో పాటుగా అతని కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో ఈ సోదాలు అనేది ఇవాళ ఉదయం నుండి కూడా ప్రారంభించడం జరిగింది. మొత్తం 10 ప్రాంతాల్లో కొనసాగుతున్న ఈ సోదాలు ఇవాళ సాయంత్రం వరకు కొనసాగే అవకాశం కనబడుతుంది. ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో మాత్రం భారీ ఆస్తులను అయితే అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ముత్యం వెంకటరమణతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళని ప్రస్తుతం అయితే ఇంట్లో ఒక గదిలో ఉంచి వాళ్ళు ఇబ్బంది కలగకుండా వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళ నుంచి వివరాలు సేకరించే ప్రయత్నం ఒకవైపు అయితే అధికారులు చేస్తున్నారు. ఇంకా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి అతని ఆస్తుల విలువ పెరిగే అవకాశం ఉంది. బ్యాంకు లాకర్స్ కూడా గుర్తించారు. వాటిని కూడా ఓపెన్ చేయాల్సి ఉంటుంది అనేది కూడా ఏసీబీ అధికారులు అయితే చెప్తున్నారు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.